కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లో నిన్నటి టాపిక్ మీద డిస్కస్ చేద్దామా అక్కర్లేదా? అయితే నిన్నను డిస్కంటెంట్మెంట్ కదా, అసంతృప్తి. ఇవాళ డిస్కషన్ అంటే మేడం మీరే కొంచెం కొంచెం చెప్పండి, మీరే వివరంగా దాని గురించి నిన్న వచ్చారా మీరు? విన్నా. అంటే ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్. ఒక ఆవిడ ఇప్పుడు ఇంకా కొంతమంది వచ్చారు, భర్త భార్య ఒక స్నేహితుడు. అంటే ఆవిడ ఏమంటుందంటే, నాకు ఎప్పుడు అసంతృప్తి అన్న దాంతో ఉంటున్నాను. అంటే ఎందుకు ఉండకూడదని అడిగారు. అసంతృప్తితో ఉండొచ్చు కదా అంటే, అలా కాదు, ఇది ఎంతో బాధాకరంగా ఉంది అని. అంటే అప్పుడు దేనికని అసంతృప్తి అలాగా అంటే మనం ఏంటంటే, సామాన్య మనుషులు ఏం చేస్తారు, ఇది అది పొందేసి అది అది ఏదో కొనుక్కుని అలాంటి వాటితో తృప్తి పడిపోతున్నారు, అయినా వాళ్ళకి ఆ బాధ పోవట్లేదు. అలా కాకుండా ఈ అసంతృప్తి అన్న దాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటే, అంటే అందులోంచి అది పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడే బాధ వస్తుంది. దాన్ని అవగాహన చేసుకుంటే అందులోంచి మనం బయటపడగలం. అంటే ఇక్కడ ఆయన ఏమంటారంటే, అసంతృప్తి అన్నది ఒక రకమైనది ఉంటూనే ఉంటుంది, అనంతమైన అనంతత్వం పొందే వరకు. అందుకని దాన్ని మనం పోషించటం మంచిది. దాన్ని అణిచేయకుండా ఈ అసంతృప్తి కోసం మనం ఏమేమి విధానాలు పాటిస్తుందో మనసు, దాన్నంతా ఆ పోకడలన్నీ అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి అసలైనది అక్కడ ఉంటుంది. అంటే అసంతృప్తిని అణిచేయక్కర్లేదని చెప్తున్నారు. అది అర్థమైందా? ఓకే మేడం. తర్వాత టాపిక్, ఓకే మేడం. నెక్స్ట్ టాపిక్ ఎవరు చెప్తారు? అవుట్వర్డ్ మోడిఫికేషన్ అండ్ ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్. నారాయణ గారు చెప్తారా? అవుట్వర్డ్ మోడిఫికేషన్ అండ్ ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్. అవుట్వర్డ్ మోడిఫికేషన్ అండ్ ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్. అదేనమ్మా? ఏంటండి? హలో మేడం గారు. అవుట్వర్డ్ మోడిఫికేషన్, ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్ అండ్ ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్. అలాగేనండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 18th November 2025. Commentaries living part 3 by G.T. Krishnamurti. on living. Commentaries on living part 3. ఏంటమ్మా? outward modification and inward disintegration. అవుట్వర్డ్ మోడిఫికేషన్ అండ్ ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్ అనేటువంటి అంశం మీద మేడం గారు సత్సంగ భాషణం జరిపిస్తారు. సౌత్ కి వెళ్ళేటటువంటి ఆ ట్రైన్ చాలా జనంతో ఉంది, అంటే బాగా రద్దీగా తెలుగులో చెప్పండి అమ్మా, ట్రాన్స్లేట్ టాపిక్. అవుట్వర్డ్ మోడిఫికేషన్ అంటే బాహ్యంగా, మోడిఫికేషన్ అంటే మార్పు, చేంజ్, మార్చుకోవడం. అంతర్గతంగా వినాశనానికి దారితీస్తుంది. అంటే మనం అన్ని బయటనే చేస్తున్నాం. అలాగా బాహ్యంగా మోడిఫై చేసుకోవడం అనేది అంతర్గతమైన వినాశనానికి దారితీస్తుంది. అది టాపిక్. అర్థమైందా? ఇక్కడ చదువుతుంది. చాలా రద్దీగా ఉంది ఆ సౌత్ సైడ్ వెళ్ళే ట్రైన్. ఇంకా ఎక్కువ మంది అందులో ఉంటున్నారు. వాళ్ళకి ఎన్నో బండిల్స్, ట్రంక్స్, వీటన్నిటితో వాళ్ళు అన్ని రకాలైనటువంటి డ్రెస్సులు వేసుకున్నారు. కొంతమంది హెవీగా ఉన్న ఓవర్ కోట్స్ వేసుకున్నారు. కొంతమంది
ఏమీ లేవు వాళ్ళకి వేసుకోవడానికి కూడా, అంటే చాలా ఏవో తక్కువ బట్టలే. చాలా చల్లగా ఉన్నా వాళ్ళేమో చాలా తక్కువ బట్టలే. అంటే అక్కడ కొంతమందికి లాంగ్ కోట్స్, టైట్ చూడీదార్సు, అవి కొంచెం స్లోపుగా కట్టుకున్న తలపాగాలు, నీట్గా కట్టుకున్న తలపాగాలు రకరకాలైన రంగులతో ఉన్నాయి. అందరూ కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆ అమ్మే వాళ్ళ సౌండ్లు వినబడుతున్నాయి. ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ లో అమ్మేవాళ్ళవి. వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతిదీ అమ్మేస్తున్నారు. సోడా వాటరు, సిగరెట్స్, మ్యాగజైన్స్, పీనట్స్, టీ, కాఫీ, ఎన్నో స్వీట్స్, ఎన్నో వండిన పదార్థాలు, ఆట బొమ్మలు, రగ్స్, అన్నీ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఒక ఫ్లూటు పాలిష్డ్ గా అయినటువంటి వెదురుతో తయారు చేయబడింది. అతను అమ్మేవాడేమో దాని మీద వాయిస్తున్నాడు. అది చాలా స్వీట్ గా ఉంది. అక్కడ ప్రజలందరూ ఉద్రేకంతో ఎంతో సౌండ్ చేస్తున్నటువంటి జనం అది. చాలా మందికి ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తి అని చూడడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఎందుకంటే ఆయనకి ఎన్నో రకాలైన పూలదండలు వేసి ఉన్నాయి. మంచి సువాసన, అక్కడ ఉన్నటువంటి ఆ పొగలో, ఇంజిన్ యొక్క పొగ, ఒక వృద్ధ వయసులో ఉన్న స్త్రీ ఆ కంపార్ట్మెంట్ లోకి ఎక్కుతున్నారు. ఆవిడ కొంచెం లావుగా ఉన్నారు. ఆవిడకి ఆవిడకున్న హెవీ బండిల్ని మోస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు అరుస్తున్నాడు. ఎంత ఎక్కువ గట్టిగా అరవగలిగాడో అంత గట్టిగా అరుస్తున్నాడు. తల్లి ఏమో ఆ పిల్లవాడిని తన బ్రెస్ట్ కి గట్టిగా పట్టుకుంది. బ్రెస్ట్ ఒక బెల్ ఏమో మోగింది. ఇంజిన్ ఏమో విజిల్ వేసింది. ట్రైన్ మొదలైంది కదలడం. ఎన్నో గంటల వరకు ఆ ట్రైన్ ఆగదుట. అది చాలా అందమైనటువంటి, అంటే ఆ కంట్రీ సైడ్, అంటే టౌన్ కి ఆవల ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ పొగమంచు అన్నది ఇంకా ఆ పొలాల మీద ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆకులు, ఆ చెట్లు ఆకులు విస్తరించి ఉండి వాటి మీద మేము కొంత దూరం పరిగెట్టాము. అక్కడ బాగా ప్రవహిస్తున్నటువంటి నది పక్క నుంచి అక్కడ ఆ దృశ్యం అంతా అనంతమైన సౌందర్యంతో, జీవంతో ఉంది. అక్కడ అక్కడ చిన్నవి పొగతో ఉన్న గ్రామాలు ఉన్నాయి. అక్కడ పశువులు అరుస్తున్నాయి అన్నమాట ఆ పొలాల మీద. వాళ్ళేమోని ఒక నూతి నుంచి నీళ్లు తోడుతున్నారు. ఓ పిల్లవాడు చాలా మురికి బట్టలు వేసుకుని 2 లేదా 3 ఆవుల్ని తన ముందు ఆయన ఆ ఒక మార్గం ద్వారా తీసుకెళ్తున్నాడు. ఆయన చెయ్యి ఊపాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే. ఆ రోజు పొద్దున్న ఆకాశం అన్నది చాలా తీవ్రంగా, అంటే దట్టమైన డార్క్ బ్లూ కలర్ లో ఉందన్నమాట. చెట్లన్నీ కూడా కడిగేసినంత శుభ్రంగా పొలాలకు కావాల్సిన నీరు వచ్చింది. ఈ మధ్యనే వచ్చినట్టు పడినటువంటి వానలతో ప్రజలందరూ కూడా, వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా, ఏదో పవిత్రమైన ఫీలింగ్ తో వాళ్ళందరూ దానికి రెస్పాండ్ అయినట్టుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బ్లెస్సింగ్ అనేది చాలా విచిత్రంగా ఉంది. హీలింగ్ కూడా. ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తి ఆ రోడ్డు వెంబడి నడుస్తున్నాడు. ఆయన మరో మార్గం కూడా
వెళ్ళండి, ఒకసారి చూస్తాను. అనేది ఎస్టిమేట్ ఓవర్ బోర్డ్ ప్రైస్ ఓవర్ రేట్ ఇస్తుంది ఆల్రెడీ. ఇంకొక ఇంకొక వ్యక్తి అనుకుందాం, అతను ఇంకొక దగ్గర నుంచి నడుస్తున్నాడు. పక్షి లాంటిది అవ్వచ్చు, ఓవర్ అన్నారు కానీ ఓవెల్ కి మీనింగ్ ఇవ్వలేడు. అయితే అక్కడ అది అంటే ఆ నీళ్లలో కానీ స్నానం చేస్తుంది. ఒకసారి ద క్వాలిటీ ఆఫ్ ది అక్కడ బ్లెస్సింగ్స్ అన్ని విచిత్రంగా ఉన్నాయి, హీలింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఒంటరిగా ఒక మనిషి నడుస్తున్నాడు ఆ రోడ్డు సైడ్. ఇంకొక పక్షేమో ఆ నీటిలోని ఆ అదే సైడ్ అంటే దారి పక్కని అది స్నానం చేస్తుంది. ఇది మీరు చర్చిల్లో కానీ టెంపుల్స్ లో కానీ మాస్కులో కానీ చూడరు. ఎందుకంటే అవన్నీ కూడా చేత్తో చేసినవి. వాళ్ళ భగవంతులన్నీ కూడా చేత్తోని వేసిన అంటే ప్రతిష్ఠించిన వాళ్ళే. కానీ ఈ ఓపెన్ కంట్రీలో అంటే ఇలా అంతా ఇలాంటి దగ్గర అంత ఆ ట్రైన్ చప్పుల్లో అనంతమైన జీవం, ఒక ఆశీర్వచనం, అది అన్వేషిస్తే గాని ఇస్తే గాని వచ్చేది కాదు, అది ఉంది అక్కడ. ఒక చిన్న ఎల్లో ఫ్లవర్ లాగా లైక్ దట్ అంటే అదంతా తీసుకోవడానికి ఉన్నాను. ఆ చిన్న ఎల్లో ఫ్లవర్ ఏమో ఆ రైల్స్ పట్టాలకు దగ్గరగా వచ్చింది. ఆ ప్రజలు ట్రైన్లో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నవ్వుతున్నారు, చదువుతున్నారు వాళ్ళ న్యూస్ పేపర్, మార్నింగ్ న్యూస్ పేపర్. అది ఎప్పుడూ అక్కడే ఉంది. అక్కడ వాళ్ళందరిలో ఎర్లీ స్ప్రింగ్ లో నెమ్మది నెమ్మదిగా చిగురిస్తున్నాయి. అది అక్కడ అద్భుతంగా సింపుల్ గా ఉంది. ఏ పుస్తకం కూడా అలాంటి ప్రేమని చెప్పదు. మైండ్ దాన్ని టచ్ చేయలేదు. అంత అద్భుతమైనటువంటి ఆ ఉదయంలో అంత అది మాత్రం ఉంది. వెరీ ఆ జీవితానికి జీవితం, లైఫ్ ఆఫ్ లైఫ్ అన్నది ఉంది. అక్కడ 8 మంది వచ్చారు రూమ్ లో. ఇప్పుడు అది డార్క్ గా ఉంది, కానీ 2 లేదా 3 సంభాషణలో పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే బయటని కొంతమంది గడ్డి కోస్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ యొక్క కొడవలి అవిను చారు పట్టించుకుంటున్నారు. చిన్నపిల్లలు శబ్దాలు కూడా ఆ రూమ్ లోకి వచ్చాయి. వచ్చిన వాళ్ళు చాలా సిన్సియర్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలైన మార్గాల్లో వాళ్ళ సొసైటీని బాగు చేయడానికి పనిచేస్తున్నారు. బాహ్యంగా వ్యక్తిగతంగా అయిన లాభం కోసం. కానీ ఈ గొప్పలు అన్నవి ఒక విచిత్రమైన విషయం. అదేమో సద్గుణం అని, గౌరవం అని దాని కింద దాముకుంటూ ఉంటుంది వ్యానిటీ అన్నది. మేము చెప్పినది ఆ సంస్థ నశించిపోతుంది అంటూ ఒక పెద్ద ఆయన అన్నారు. అది కుంచుకుపోతుంది చాలా, గత చాలా సంవత్సరాలు. మేమేదో చెయ్యాలి ఈ వినాశనాన్ని అడ్డడానికి. ఒక ఆర్గన్ అనే అంటే అవయవాన్ని వినాశనం చేయడం సులువే, ఒక ఆర్గనైజేషన్. కానీ మళ్ళీ దాన్ని తయారు చేయడం, నిర్మించడం, మెయింటైన్ చేయడం చాలా కష్టం.
మేము ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఏదో ఒక రకంగా మేము మేనేజ్ చేసాం. వాటన్నిటి నుంచి మేము సర్వైవ్ అయ్యాం. దెబ్బలతో ఇంకా పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మేము ఒక పాయింట్కి వచ్చేసాం. ఏదో ఒకటి మేము చెయ్యాలి, డ్రాస్టిక్ గా ఏం చెయ్యాలి, అదే మా యొక్క సమస్య. పేషెంట్ సిమ్టమ్స్ మీద ఆధారపడి ఏం చెయ్యాలన్నది ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఆ పేషెంట్కి బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళ మీదనే అంతా ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మాకు అక్కడ వినాశనం యొక్క సిమ్టమ్స్ అన్నీ బాగా తెలుసు. అవన్నీ క్లియర్గా ఉన్నాయి. బాహ్యంగా సంస్థ అన్నది గుర్తించబడిన బాగా వికసించిందైనా ఆంతరంగికంగా అది కుళ్ళిపోతుంది. మాకు ఉన్న వర్కర్స్ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మాకు మా విభేదాలు ఉన్నాయి. అయినా చాలా రోజులు అది వినాశనం అవ్వకుండా అలాగే నడిపాం. అది నాకు నాకు గుర్తున్నంత వరకు. మేము ఒకవేళ సంతృప్తి పడిపోతే దాని యొక్క బాహ్యమైనటువంటి కనబడ్డంతో అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటాం. మాలో చాలా మంది అంతర్గతంగా ఉన్నవాళ్ళు దాన్ని ఒప్పుకోరు, వాళ్ళు తిరస్కరిస్తారు. మీరు ఇతరులు ఎవరైతే ఈ సంస్థని నిర్మించారో వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ అనేది అలాగా అది వాట్ ఇట్ ఈజ్ దానంత అది తయారు అవ్వబడింది. మీరే అంటే ప్రజలే ఇన్స్టిట్యూషన్ సంస్థ. దాని వినాశనం అన్నది ప్రతి ఇన్స్టిట్యూషన్లో తప్పనిసరిగా ఉంటుంది, ప్రతి సొసైటీ కల్చర్లో కూడా. అంటే వినాశనం అవడం అనేది ఉంటూనే ఉంటుంది. అవునవునా ఇంకో ఆయన అన్నారు, మీరు చెప్పినట్టుగా ఈ జగత్తు మనం మనం తయారు చేసింది. ద వరల్డ్ మనదే ఈ జగత్తు, మనమందరమే జగత్తు. ప్రపంచం మారాలంటే మనం మార్చుకోవాలి. ఈ సంస్థ అన్నది జగత్తులో భాగం. మనం కుళ్ళిపోతున్నాం అంటే జగత్తు కూడా కుళ్ళుతుంది, ఆ సంస్థ కుళ్ళిపోతుంది. పునరుత్పత్తి అన్నది మనతోనే మొదలవ్వాలి. ట్రబుల్ ఏంటంటే లైఫ్ అన్నది సంపూర్ణమైన పద్ధతి కాదు మనందరికీ. టోటల్ ప్రాసెస్ కాదు. వీ మస్ట్ చేంజ్ అవర్స్. అంటే ఇది మనకి ఒక టోటల్ ప్రాసెస్ గా లేదు అన్నారు. అంటే అంటే వాళ్ళు కూడా జగత్తును మార్చాలంటే మనం మారాలి. ఈ ఇన్స్టిట్యూషన్ అన్నది జగత్తులో భాగమే. మనం కుళ్ళిపోతున్నాం అంటే ఆ చుట్టూ ఉన్న వరల్డ్ ఇన్స్టిట్యూషన్ కూడా కుళ్ళిపోతుంది. ఈ పునరుత్పత్తి అన్నది ఉండాలి, మొదలవ్వాలి మనలో. రీజనరేషన్. ట్రబుల్ ఏంటంటే మనకి జీవితం అన్నది సంపూర్ణ పద్ధతి కాదు. మనం డిఫరెంట్ లెవెల్స్ లో పనిచేస్తున్నాం, ఒకరికొకరికి వ్యతిరేకంగా అలా పనిచేస్తున్నాం. సరే అండి, ఇది మళ్ళీ పోయింది ఎందుకు. అంటే
వేరు వేరు లెవెల్స్ లో మనం అందరం పనిచేస్తున్నాం. అందరం ఒకేలా కాదు. ఒక దిశకి మరొకరు వ్యతిరేకంగా ఇలా పనిచేస్తున్నాం. అంటే డిఫరెంట్ గా ఉంటుంది. అందరి జీవితం ఒకేలా ఉండటం లేదు. అన్నారు. తర్వాత ఇక్కడ ట్రబుల్ ఏంటంటే మనలో రీజనరేషన్ రావాలి. అసలు ట్రబుల్ ఏంటంటే మనం జీవితాన్ని సంపూర్ణంగా చూడం. మనం డిఫరెంట్ లెవెల్స్ లో ఒకరికొకరు ఒకరి పద్ధతికి ఒకరి వ్యతిరేకంగా ఉంటాం. ఈ సంస్థ కూడా అలాంటిదే. మనం మనం మేనేజర్స్, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ఇంకా టాప్ అఫీషియల్స్, దేని వల్ల అయితే ఇన్స్టిట్యూషన్ రన్ అవుతున్నదో అందులో అలా ఉన్నాం. మన జీవితం లాగా మనం దాన్ని పట్టించుకోం. సంస్థ అన్నది మనం మాటలతో దాన్ని ఒప్పుకుంటాం, అంతరంగికంగా ఒప్పుకోం. మనకి ఎక్కువగా ఆ సంస్థ పని చేయడమే మనకి ముఖ్యం. మనం మన మీద మనం దృష్టి పెట్టాం. మీరు అది చూస్తున్నారా? మీ అందరికీ ఒక ఆపరేషన్ అనేది అవసరమని. ఆపరేషన్ అంటే కొన్ని రకాల పద్ధతులు. మాకు ఒక డ్రాస్టిక్ అంటే చాలా పెద్ద రకమైన ఆపరేషన్ కావాలి అని ఒక పెద్ద ఆయన అన్నారు. కానీ ఆ సర్జన్ ఎవరు? ఆపరేషన్ చేసేది ఎవరు? పేషెంట్ మనలో అందరూ కూడా సర్జనమే. అవుట్ సైడ్ అథారిటీ ఏది కూడా లేదు. ఎవరైతే మన అంటే నైఫ్ తోటి ఆపరేట్ చేస్తారో, అంటే తీసి పారేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ విషయం మనం కానీ గ్రహించితే ఒక ఆపరేషన్ అనేది అవసరం. అది పనిని చేసేటట్టుగా చేస్తుంది. అదే ఆపరేషన్ ఒకవేళ ఆపరేషన్ అన్నది ఉంటే కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, హార్మోని ఉండదు. అప్పటి వరకు పేషెంట్ ఏమో పూర్వ పద్ధతిలో జీవించడానికి అవ్వదు. ఈ డిస్టర్బెన్స్ అన్నది తప్పనిసరి. అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ ని వదులుచుకోవాలంటే గ్రేవ్యార్డ్ అంటే ఏంటి? ఆ శ్మశాన వాటిక యొక్క హార్మోని అవసరం. అది బాగా ఉంచుతారు ఆర్డర్లీగా. అక్కడ పాతి పెట్టబడినటువంటి కుళ్ళిపోయిన వాసన ఉంటుంది. అయితే ఇది సంభవమేనా? మేము ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా మా మీద మేము ఆపరేట్ చేసుకోగలమా? ఆ ప్రశ్న మీరు అడగడంలో మీరు ఒక నిగ్రహం అనే గోడని కడుతున్నారు. అది మిమ్మల్ని ఏం చేస్తోంది? ఆపరేషన్ అన్నది చెయ్యకుండా అడ్డుతోంది. అందువల్ల మీకు తెలియకుండానే వినాశనాన్ని కొనసాగిస్తున్నారు. నేను నా మీద ఆపరేట్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నేను చేసుకోలేకపోతున్నాను. మీరు ఆపరేట్ మీ మీద చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ ఆపరేషనే లేదు. ఒక ప్రయత్నం అనేది ఆపడానికి, వినాశనం అనేది డిటీరియేషన్ అనేది అవాయిడింగ్ ద ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్ట్ని వదులుచుకోవడానికి ఒక మార్గం. డిటీరియేషన్ అలో చేయాలంటే ఇట్ ఈస్ టు అలో డిటీరియేషన్ టు గో ఆన్. అది అవనింది. సార్, యూ డోంట్ రియల్లీ వాంట్ ఎన్ ఆపరేషన్. మీకు అసలు ఆపరేషన్ అక్కర్లేదా? యూ వాంట్ టు టింకర్ టు ఇంప్రూవ్ అవుట్వర్డ్ అపీరెన్సెస్. మీరేమో ఏదేదో సౌండ్ చేసి బాహ్యమైన అపీరెన్సెస్ ని చిన్న మార్పులతోటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అక్కడ చిన్న మార్పు చేసి మీరు సంస్కరించాలనుకుంటున్నారు. అక్కడ పాడైపోయిన దాన్ని బంగారంతో కప్పాలనుకుంటున్నారు. అప్పుడు జగత్తు, ఆ సంస్థ మీరు కోరుకున్నట్టుగా ఉంటాయి. కానీ మనం అందరం పెద్దవాళ్ళం అవుతున్నాం. మనం అందరం చనిపోతాం. ఐఎమ్ నాట్ ఫాయిస్టింగ్ దిస్
on you, but why don't you remove your hand and let there be an operation? మీ చెయ్యి అంటే మీ ప్రయత్నం, మీ పాత్రని వదిలేస్తే అప్పుడు ఆపరేషన్ జానంతట అదే జరుగుతుంది. మీ చెయ్యి అంటే మీరు అందులో ఏమి కలగజేసుకోకపోతే అది జరుగుతూనే ఉంటుంది. క్లీన్ అంటే పరిశుభ్రంగా హెల్దీ బ్లడ్ అన్నది అది అందులో ప్రవహిస్తుంది. మీరు దాన్ని ఆపకుండా ఉంటే. ఇక్కడితో చాప్టర్ అయిపోయింది. మీకు అర్థమైందా? నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? నారాయణ గారు చెప్తారా? అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే మనిషి ఆంతరంగికంగా ఏమీ కాకుండా పై నుంచి ఏదేదో చేసి అన్ని మార్చేద్దాం అనుకుంటున్నాడు. అసలు దేన్ని అడ్డకుండా ఉంటే దాని అంతా బాగానే ఉంటుంది అన్నారు. అంటే మనం ఏదో అభివృద్ధి చేస్తున్నాం అనుకుని ఇంకా పాడు చేస్తున్నాం. అది అర్థమైందా? అంటే అవుట్వర్డ్ గా చేసినటువంటి ఈ మార్పులన్నీ ఇన్వర్డ్ గా డిటీరియరేషన్ కే కారణం అవుతున్నాయి అని కదా హెడ్డింగ్. అది చెప్తున్నారు ఇక్కడ. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఓ సంస్థ విషయం చెప్తున్నారు. ఒక సంస్థ అది చాలా డిటీరియరేట్ అయిపోతుంది, కృషించిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఓకేనమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అమ్మా. అవుట్వర్డ్ మోడిఫికేషన్, ఇన్వర్డ్ డిసింటిగ్రేషన్ అంటే ఇక్కడ మనం కృష్ణమూర్తి గారి అంటే ప్రతి అంశాన్ని ఎంత క్లియర్ గా మనకి చెప్తున్నారు అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా మన అంతరంగంలో మార్చకుండా లోపల పైన ఏం చేస్తున్నామంటే బయట పైన అన్ని మార్చేయాలని చెప్పి మనం అనేక రకాల ప్రయత్నం చేసి ఇంకొకటి ఏంటవుతుందంటే అప్పుడు జరగవలసింది ఏం చేస్తుంటే జరగవలసింది జరగకుండా మనమే దాన్ని మన వేలు పెట్టి మన కాలు పెట్టి మనం ఏం చేస్తుంటే మనమే ఆపేస్తున్నాం అనమాట. అప్పుడు ఏంటవుతుందంటే అది దాని వల్ల డిసింటిగ్రేషన్ అంటే వినాశనం జరుగుతుందంటే జరగవలసింది ఎలాగో జరుగుతుంది మనకి. మనం హాయిగా ఉండట్లేదు. మనం హాయిగా అందుకే మనకి మహర్షి మొట్టమొదటిసారిగా తన తల్లికి పలక మీద రాసి చూపించింది అదే. అంటే కర్మ కర్తని ప్రారంధానుసారం ఆడిస్తుంది. నీకు జరగకూడదు, నువ్వు ఎంత ప్రయత్నించినా జరగదు. జరగవలసింది ఎవడాపినా ఆగదు, జరుగుతుంటుంది. నువ్వు హాయిగా ఉండమంటే మనం అది మొట్టమొదటి కరెక్ట్ గా వెళ్తుందని చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బయట అనేక రకాలైనటువంటి మోడిఫికేషన్స్ చేసేస్తున్నాం. మోడిఫికేషన్ చేసేసి అంటే దాంతో మనం ఏదో సాటిస్ఫై అయిపోయి ఏదో మారిపోతుంది అనుకుంటున్నాం. దానివల్ల ఏంటవుతుందంటే ఇన్వర్డ్ అంటే ఇంత లోపల అంతరంగం ఇంకోటి అవుతుంది, ఇంకా గందరగోళానికి గురైపోయి లోపల మన అంతరంగాన్ని మనమే ఇది పాడు చేసుకుని వినాశనానికి దారితీస్తుందని చెప్పి మన కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారమ్మా. అంటే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బయటని ఏ రకమైనటువంటి చేంజెస్ అంటే ఒక సమాజాన్ని మార్చేయాలనో లేకపోతే ఇంకొక వ్యవస్థను మార్చేయాలనో లేకపోతే ఇంకే అంటే నేను ఏదో మారిపోవాలి ఇంకేదో అవ్వాలనో ఏది అవ్వాలన్నా బయట మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అంటే మన అంతరంగాన్ని ఎప్పుడైతే మనం మార్చుకున్నామో అప్పుడు మాత్రమే మనకి సమూలమైనటువంటి మార్పు వస్తుంది తప్ప బయట మార్పుల వల్ల ఇంకేటవుతుందంటే లోపల ఇన్వర్డ్ అనేది ఇంకా మనకి వినాశనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మన కృష్ణమూర్తి గారు అంటే చాలా క్లారిటీగా చెప్పారమ్మా. అంటే మన కృష్ణమూర్తి గారి టీచింగ్స్ వల్ల అంటే మనకు బాగా అవగాహన అయింది ఏంటవుతుందంటే మనం మార్చుకోవాల్సినటువంటి పైన కాదు, మన హృదయపు లోతులలోంచి. అందుకే మనకి మన హృదయపు లోతుల్లోంచి మనకు మార్పు రావాలి, మన అంతరంగంలోంచి మనకు మార్పు రావాలి. అప్పుడు మాత్రమే మనకి వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మన సత్యం అర్థం అవుతుంది, యథార్థం ఏంటి అర్థం అవుతుంది, అన్ని అర్థం అవుతాయి తప్ప మనం పైన మోడిఫికేషన్స్ చేసేసి ఏదో చేసేయడం వల్ల అప్పుడు ఏంటవుతుందంటే ఉన్నది కూడా అంటే ఉన్న అంతరంగం మామూలుగా ఉన్నటువంటి అంతరంగం కూడా డిసింటిగ్రేషన్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పారమ్మా మనకి. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సం అందించిన మేడం గారు నమస్కారాలు. గురువం దర్శనం. అంటే బయట ఏదో ఒకటి రెండు ఏదో చేసి
అదేదో మార్చేసాం అనుకుంటే అది అవ్వదు, అందుకే అది కుసించిపోతుంది. అందులో ఇన్స్టిట్యూషన్ అంటే మనుషులు ఆ అంతరంగికంగా మారాలి అనే ఏం ప్రయత్నం లేకుండా జరగాల్సిన దాన్ని ఎలా చేస్తే ఆపరేషన్ అనేది దాని అంతటదే జరుగుతూ ఉంటుంది. మన మధ్యలో అక్కడ అంటే మీరు వేలు పెట్టకపోతే అంటున్నారు, మీరు చెయ్యి పెట్టకుండా దాన్ని ఆపకుండా ఉంటే అది జరుగుతుంది. అంటే మన ప్రయత్నం అన్న దాంతో దాన్ని ఆపేస్తున్నాం. వసంతలత నువ్వు చెప్తావా? అందరికీ నమస్కారం. అంటే అదే ఇవాళ ఇప్పుడు మీ ఇద్దరు చెప్పినదంతా అదే నేను కూడా చెప్పడం. వేరే ఏమి లేదు. అంటే ఈ సంస్థల తాలూకా అంటే ఏదైనా సంస్థ అవు ఏదో ఆ ఒక సొసైటీ అవు బయట మార్పులతో అది ఎక్కువ అదేమి ముందుకు వెళ్ళలేదు. మనం సంస్థలకి బాహ్యంగా చాలా మార్పు డెవలప్ చేయడానికి అదే చెప్పారు కదా, ప్రెసిడెంట్, సెక్రటరీ, సిస్టమ్స్ మార్పు ఇలాంటివన్నీ బోల్డ్ చేస్తాం. అసలైనటువంటిది ఏంటంటే ఒక సంస్థ అనేది మనుషులతో క్రియేట్ అయింది కాబట్టి ఆ బేస్ మనిషి, ఆ మనిషిలో అంతరంగంలో మార్పు వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక సంస్థ ఉంది, దాంట్లో మనుషులందరూ కరెక్ట్ గా ఉంటారు. దానికి ఎన్ని రకాలైనటువంటి మీరు డెవలప్మెంట్స్, డాక్యుమెంట్స్, రకరకాలవన్నీ షో చేసి చాలా బాగున్నది కానీ లోపట ఉండే మనుషులు కరప్ట్ అయ్యి వాళ్ళు స్వార్థబుద్ధితో ఉన్నప్పుడు అది ఎంతవరకు ముందుకు వెళ్ళలేదు. అది బయట కొంతవరకే నడుస్తుంది తప్ప దాంట్లో నిజమైనటువంటి అభివృద్ధి కానీ ఇది కానీ రాదు. అందుకని మనుషులు మొట్టమొదట మనిషే మారాలి. ఆంతరంగికంగా మారినప్పుడు ఆ డిసింటిగ్రేషన్ ని మనం ఆపచ్చు. ఆ మనుషులే జీవం అవుతారు అసలు ఆ సంస్థకి. వేరే సంస్థ అనే ఒక పెద్ద ఇది బాహ్యంగా బిల్డింగ్స్ ఇవి అవి కావు. అది అందులో ఉండేటువంటి మనుషుల తాలూకా స్వభావాల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే అది సరి అయినటువంటి అభివృద్ధికి అవుతుంది అని. అయితే ఎవరు ఈ మార్పుని తేగలరు, ఎవరు ఈ అభివృద్ధిని తీసుకురాగలరు అంతరంగంలో అంటే ఎవరికి వారే. అదే అన్నారు, ఆపరేషన్ ఎవరు చేస్తారు అంటే నువ్వే చేస్తావు. అంటే నువ్వంటే ఏమిటి అంటే అదే మనం అనలైజ్ చేసుకొని ఎక్కడ మనం తప్పున్నాం ఏమిటున్నాం అని ఆలోచించుకుంటే మన లోపాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత అదే అన్నారు, మనం ఏమి అంటే నేను నా అనేటువంటి ఇది లేనప్పుడు, ప్రమేయం అనేప్పుడు లేనప్పుడు వృద్ధి అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అని. అది చాలా అర్థమవలసిన విషయం ఏంటంటే నేనేదో మారుతున్నానంటే మనం మారలేం. ఆ ప్రయత్నం ఏం చేస్తుంది, మారడాన్ని ఆపేస్తున్నాం. అవును, స్పిరిచువల్ గా కూడా అదే కదా, సేమ్ అదే. మనం ఏదో ఆర్జించాలి, చేయాలనుకుంటే ఎప్పుడు చేయలేము. ఆ ప్రయత్నం అనేది, ఆ కోరిక అనేది ఆపేసినప్పుడు మాత్రమే స్వతసిద్ధంగా దాంట్లో మార్పు జరుగుతుంది. అది న్యాచురల్ గాను అది దాన్ని ఆపకుండా అలా ఉంటే చాలు. అది అని చెప్పారు. అంటే మనం ఆపుతాం తెలియకుండా. మనం చూసుకుంటే ఆ విధానాలని ఆటోమేటిక్ గా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఒక ప్రయత్నం చేసి ఇలా చేయాలి అలా చేయాలి అనడం వల్లే అది అసలు డిసింటిగ్రేషన్ కారణం అవుతుంది. పూర్తి అవగాహన చేసుకోవాలి. అంటే ప్రేమ, నిస్వార్థం అనేటువంటి గుణాలు ఉండాలి. ఆ గుణాలు ఉంటేనే ఏదైనా సంస్థ అసలైన వృద్ధి వస్తుంది. లేకపోతే పైకే అన్ని చూపించుకోవడానికే ఉంటాయి. అందుకని ఆయన ఏమన్నారంటే మీరు కానీ దాంట్లో చెయ్యి పెట్టకుండా ఉంటే, అంటే అది జరుగుతున్న దాన్ని మధ్యలో మనం ఏదో బాగు చేస్తున్నామని పాడు చేస్తూ ఉంటాం. అది అన్నది ఏంటంటే ఆపరేషన్ అనేది